ఓం నమ శివాయ. శ్రీశైలంలో వసతి గదుల పేరు మీదట మోసాలు జరుగుతున్నాయి. కావున దయచేసి భక్తులు ఈ ఫేక్ వెబ్‌సైట్స్, మోసపూరితమైన లింకులను నమ్మి మోసపోవద్దు. ఆ అకామిడేషన్ కోసం www.srisailamdevasthanam.org ఉన్న వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అదేవిధంగా aptemples.org.in, అదేవిధంగా aptourism.org వాటిని మాత్రమే బుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఏవైతే ఫేక్ వెబ్‌సైట్స్ ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ ఏపీ టూరిజం హోటల్ పేరు మీద రూమ్ బుక్ చేసుకొని మోసపోయిన భక్తులు బెంగళూరు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ వసతి గదుల పేరు మీద చిన్న ఫ్రాడ్ జరిగినాయి. వాటిపైన కూడా విచారించడం జరుగుతుంది. మా నంద్యాల ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ సార్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే పవన్, యూనిట్ మేనేజర్ హెల్త్ రిసార్ట్ శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నానండి. ఇటీవల 25వ తారీఖున కె కృష్ణమూర్తి అనే ఒక భక్తుడు శ్రీశైలంకి రావడం జరిగింది. అతను రిజర్వేషన్ చేసుకొని మా వద్దకు రాగా, అతను రిజర్వేషన్ చేసుకున్న వెబ్‌సైట్ అనేది ఫేక్ అని చెప్పేసి మేము గమనించాము. తద్వారా మేము అతని దగ్గర, ఆ వ్యక్తి దగ్గర మేము కంప్లెయింట్ తీసుకొని పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఫైల్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్‌కి కూడా రిపోర్ట్ చేశాము. అతని ఆ ఫేక్ వెబ్‌సైట్ నడుపుతున్న వ్యక్తి మీద మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేయడం జరిగింది. సో దయచేసి భక్తులు గానీ, టూరిస్టులు గానీ ఎవరైతే శ్రీశైలం వస్తున్నారో వారు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. మా అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి tourism.ap.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు రిజర్వేషన్ చేసుకొని మీరు శ్రీశైలం రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాను.